శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను ఎలా వివాహం చేసుకున్నాడు మనం తెలుసుకుందాం. యదువంశానికి చెందిన సత్రాజిత్తు సూర్యుడి భక్తుడు. అతడి భక్తికి మెచ్చిన సూర్యుడు శమంతకమణిని సత్రాజిత్తుకు ప్రసాదిస్తాడు. ఈ శమంతకమణి సత్రాజిత్తుకు అనేక సంపద తెచ్చిపెట్టింది. శమంతకమణి ఉన్న రాజ్యానికి సంపదకు లోటు లేకుండా ఉంటుంది. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు అయిన ప్రసేనుడు ఈ శమంతకమణి ధరించి వేటకు వెళతాడు. వేటకు వెళ్లిన ప్రసేనుడిపై ఒక సింహం దాడి చేసి చంపి శమంతకమణి తీసుకుని వెళుతుంది. అటుగా వచ్చిన జాంబవంతుడు సింహం చేతిలోని మణి చూసి ఆ సింహాన్ని చంపి శమంతకమణి తీసుకుని వెళ్లి తన కుమార్తె అయిన జాంబవతికి ఇస్తాడు. అయితే వేటకు వెళ్లిన తన తమ్ముడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు శ్రీకృష్ణుడే శమంతకమణి కోసం తన తమ్ముడిని చంపాడని ఒక అపవాదు సృష్టిస్తాడు. తన పైన పడిన నిందను తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు అడవికి వెళతాడు. అక్కడ జాంబవంతుడి చేతిలో ఉన్న మణి చూసి జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జాంబవంతుడిని ఓడిస్తాడు. అప్పుడు జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లి శమంతకమణిని సత్రాజిత్తుకు ఇస్తాడు. అప్పుడు సత్రాజిత్తు అతడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.